హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటో సూప్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బ్లెండర్ అయితే తీసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ అయితే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని, ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకొని, అందులో 3 యాలకులు 2 లవంగాలను వేసుకొని, అందులోనే మిరియాలను అయితే 10 వరకు అయితే నేను యాడ్ చేసుకున్నా. అందులో ఎల్లిపాయ అయితే 5 అన్న 6 అన్న వేసుకోండి. అందులోనే కరివేపాకునైతే తీసుకొని వేసుకోండి. ఒక 5-6 రెమ్మలను అయితే వేసుకొని మంచిగా బ్లెండ్ అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఈ విధంగా వచ్చే వరకు అయితే మంచిగా సాఫ్ట్ వరకు వచ్చే వరకు అయితే మంచిగా బ్లెండ్ చేసుకొని ఇదైతే సైడ్కి అయితే పెట్టేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇదైతే సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఈ టమాటో సూప్ అయితే ఇడ్లీలకు కానీ అన్నంకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్ పెట్టేసుకొని అందులో చింతపులుసు అయితే యాడ్ చేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు వరకు అయితే చింతపండు అయితే తీసుకున్నాను నేను. అందులోనే ఒక 3 టమాటోలను అయితే మంచిగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. కట్ చేసుకొని ఇవైతే అందులోనే ఒక పెద్ద ఆనియన్ సైజ్ అయితే తీసుకొని కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఇదైతే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకొని ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోనే ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే ఆవాలు, 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్రని అయితే యాడ్ చేసుకొని ఇదైతే ఫ్రై అయ్యే వరకు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకొని అయితే వేసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలను అయితే మంచిగా సన్నంగా మంచిగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఇదైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. అందులోనే ఒక 5-6 ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేసుకొని చూడండి, ఈ విధంగా అయితే వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. అందులోనే కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆయిల్లో వేసుకున్నప్పుడు కొంచెం చిల్లుతుంది. ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత మనమైతే బ్లెండ్ చేసుకున్న పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే అంతా మంచిగా మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోండి. ఇదంతా మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిటికెడంతా పసుపునైతే యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మనమైతే ఇవరిదాకా చేసుకున్నదైతే యాడ్ చేసుకోండి. ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే యాడ్ చేసుకొని ఇది అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇడ్లీలోకైనా అని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఇదైతే సైడ్కి అయితే రసం లాగా కూడా పెట్టుకొని అయితే తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నా. 2 స్పూన్స్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నా.
ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. 1 కప్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా అయితే కొంచెం వరకు అయితే బాయిల్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే కూల్ వెదర్ ఉన్నది కదా, ఈ విధంగా అయితే రసం చేసుకొని మంచిగా ఎంజాయ్ అయితే చేయండి. ఈ విధంగా అయితే 2 minutes వరకు ఈ విధంగా అయితే కొంచెం వరకు అయితే బాయిల్ అయితే చేసుకోండి. టమాటోస్ అయినా ఆనియన్స్ అయినా కానీ మంచిగా ఉడికే విధంగా అయితే మంచిగా బాయిల్ అయితే చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఈ రెసిపీని అయితే మీరైతే తప్పకుండా ట్రై అయితే చేయండి. థ్యాంక్ యూ.